సూపర్ యమ్మీ అండ్ సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు విరివిగా మనకి ఆమ్లాస్ దొరుకుతున్నాయి కదండి, పెద్ద ఉసిరి. వాటిని మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే వంటల్లో అంత మంచిది. కూరగాయల కంటే కూడా ఫస్ట్ తాలింపు చేసేసుకుంటున్నానండి. ఈ లోపు పప్పు కూరగాయలు కూడా ఉడకబెట్టేసుకున్నాను నేను. ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను బాణంలో. తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కచ్చబచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతులు, అదే విధంగా ఈ విధంగా చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ పీసెస్ వేసుకుని చక్కగా దూరగా ఫ్రై అవనిస్తున్నాను. లో ఫ్లేమ్ లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగుతాయండి. ఇంకా 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నటువంటి కూరగాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నానండి. మనకి ఇష్టమైన కూరగాయలు అన్నింటినీ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఈ రోజు దీంట్లో ఆనపకాయ, క్యారెట్, టమాటో, అదే విధంగా పచ్చిమిర్చి, ఆమ్లాస్ ఒక 8 వరకు నేను వాడుకున్నానండి. ఈ సైజులో ఉన్నవి. ఇంకా చిలకడ దుంప వేసుకున్నాను. ఇంకా తర్వాత ఒక కమలా సైజ్ చింతపండు నుంచి తీసుకున్నటువంటి చింతపండు జ్యూస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకున్నాను. 1 కప్పు కందిపప్పు ఉడకబెట్టుకుని మెతుకుని పెట్టుకున్నానండి. దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను. అదే కుక్కర్ లో కొంచెం వాటర్ వేసుకుని తొలుపుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. ఇలా ఆమ్లాస్ మనము రసంలో గానీ, సాంబార్లో గానీ, రోటి పచ్చళ్ళలో గానీ, లేదా వెజిటబుల్ జ్యూసెస్ ఇట్లాంటి వాటిల్లో గానీ మనము విరివిగా తీసుకోవడం వల్ల మనకి లాట్ ఆఫ్ సి విటమిన్ దొరుకుతుందండి. చాలా చాలా మంచిది అనమాట. చలికాలంలో ముఖ్యంగా. ఇంకా దీంట్లోనే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 5 నుంచి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ అవనిస్తాం అనమాట. ఇక్కడ నేను కొత్తిమీర కూడా 1 గుప్పుడు కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెష్ గా ఉన్నది యాడ్ చేసేసుకుని ఇంకా మనము మరగనిస్తాము. 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగితే మనకి సాంబార్ రెడీ అయిపోతుందండి. చాలా చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరికాయ ఉడికి ఆటోమేటిక్ గా మనకి 4 పక్షాలుగా విడిపోతుంది కదండి, మనందరికీ తెలిసింది. ఆమ్లాస్ ని ఈ విధంగా సాంబార్ లో యాడ్ చేయడం వల్ల సాంబార్ చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. డెఫినెట్ గా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ సీజన్ లో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దించేసే ముందు నేను కొబ్బరి తురుముని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు చక్కగా బాయిల్ నుంచి సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడిగా సర్వ్ చేయడమేనండి. చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఉసిరికాయ చూసారా, ఉడికిన తర్వాత ఈ విధంగా ఆటోమేటిక్ గా డివైడ్ అయిపోతుందండి. తినడానికి చక్కగా వీలుగా ఉంటుంది అనమాట. ఈ సీజన్ లో న్యాచురల్ గా దొరికేటువంటి ఎలాంటి ఐటమ్స్ ని మన రోజువారీ వంటల్లో భాగం చేసుకోవడం ద్వారా మన హెల్త్ ని మనమే ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. వింటర్ సీజన్ లో మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, ముఖ్యంగా కాఫ్ కావచ్చు, కోల్డ్ కావచ్చు, ఇలాంటి వాటిని తట్టుకునే శక్తిని ఇస్తాయి అనమాట. ఇలాంటి ఐటమ్స్ ముఖ్యంగా ఆమ్లా, దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి ద్వారా మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందండి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి సాంబార్ వేసుకుని తింటూ ఉంటే స్వర్గంగా అనిపిస్తుందండి. తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి.